ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రిటైర్డ్ ఉద్యోగులు వృద్ధులను టార్గెట్ చేసి డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ ముఠాలన్నీ కూడా పెద్ద ఎత్తున డబ్బులు లూటీ చేస్తున్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందినటువంటి కోటా శివశంకర్ కుటుంబం డిజిటల్ మోసం నుంచి త్రుట్లో తప్పించుకుంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ తో పాటు సిబిఐ అంటూ సైబర్ నేరస్తులు వీడియో కాల్స్ చేసి కోటా శివశంకర్ దంపతులను బెదిరించారు. దీంతో వీరు సైబర్ మోసమని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో సైబర్ మోసం నుంచి బయటపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగిని మోసం చేసేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా బయటపడ్డారు. Please wait. Please wait. Don't you have shy to do such things? Elderly people, don't you have shy? Bastard, what are you doing? Where are you from? Where are you from? Come visible to me. Mr. Shivashankar, now you break the national secret. Now. What are you talking? What are you doing? Don't you have shy? Police. Remember, we will catch you. We will put you behind the bar. Sir, you are visible, sir. Sir, you are visible. You are visible, sir. Thank you very much, sir. Thank you very much, sir. That's why I'm asking you, sir. You are still visible, sir. अपना मुंह दिखाया है इसलिए बोल Please wait. Please wait. Don't you have shy to do such things? Elderly people, don't you have shy? Bastard, what are you doing? Where are you from? Where are you from? Come visible to me. Mr. Shivashankar, now you break the national secret. Now. What are you talking? What are you doing? Don't you have shy? ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. డిజిటల్ అరెస్టుల పేరుతో ఉయ్యూరులో నివసిస్తున్నటువంటి కోటా శివశంకర్ కుటుంబాన్ని మోసం చేసే ప్రయత్నం చేసింది. అయితే దాన్ని వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి కోటా శివశంకర్, ఆయన రిటైర్డ్ ఎంప్లాయీగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదు. ఏంటి సార్ అసలు ఏం జరిగింది ప్రధానంగా ఆ రోజు? మాకు ఒక ట్రాయ్ నుంచి ఫోన్ చేస్తున్నామని సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆయన నా ఐడి ఇస్తున్నాను తీసుకోండి అని ఐడి నెంబర్ నోట్ చేసుకోమన్నాడు. పేరు చెప్పాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ముంబైలో జనవరి 7వ తారీఖున 26 సంవత్సరంలో మీరు సిమ్ ఒకటి తీసుకున్నారు మీ పేరుతో, ఆధార్ కార్డు ఉపయోగించి తీసుకున్నారు. మీరు ఇక్కడికి వచ్చి తీసుకున్నారా? నేను రాలేదు, అసలు ముంబై రాలేదన్నా. ఓహో, అలా అయితే ఒక పని చేస్తాము, మీ మీద సుప్రీంకోర్టు మనీ లాండరింగ్ కేసు ఉంది ఒకటి, అది మీ ఫోన్ నెంబర్ తీసుకుని అది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, దాంతో మీ ఆధార్ కార్డు నంబరు అవన్నీ మీకు పెడుతున్నాను చూడండి అని ఫోటో పెట్టారు. ఈయన సిబిఐ ఆఫీసర్ కనెక్ట్ చేస్తున్నాం, లైన్లో ఉండండి అన్నాడు. అటు కనెక్ట్ చేశాడు. మీరు సూపర్ సీనియర్ సిటిజన్ కాబట్టి మీరు యాక్చువల్గా కావాలంటే సైబర్ క్రైమ్ ముంబైకి రావాల్సి వస్తుంది అన్నాడు. అనేప్పటికీ ఎప్పుడు అన్నా నేను ఇమ్మీడియట్గా అన్నాడు. నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఒక మూల ఉన్నా పల్లెటూరులో, నేను అసలు నాకు ముంబై ఎప్పుడు రాలేదు. సరే ఇవన్నీ అయిపోయింది. మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి మీరు ఆన్లైన్లోనే చెప్తురు కానీ అని సిబిఐ ఆఫీసర్ కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేస్తూ ఆయన వీడియోకి మారుస్తున్నానండి అన్నాడు. ఆయన లైన్లోకి రాకుండా మా పిల్ల మీరెవరు సార్ మాడేదన్న, ఆయన ఏదైనా సిబిఐ ఆఫీసర్ని మనీ లాండరింగ్ కేసులో నరేష్ గోయల్ అనే ఆయన 538 కోట్ల మనీ లాండరింగ్ చేశాడు, చాలామందికి డబ్బులు వేశాడు, క్యాష్ ఇచ్చాను అని చెప్పి వాళ్ళు మా 3rd డిగ్రీలో చెప్పారు. కాబట్టి మీ పేరుతో 20 లక్షల క్యాష్ డిపాజిట్ చేశాట, 5 లక్షల క్యాష్ మీకు ఇచ్చాట, వాడు చెప్పింది అది వాళ్ళు. కాబట్టి మీరు రికార్డ్స్ వెరిఫై చేసుకోండి సార్, నేను అసలు అటువంటి తెలియదు, అతను ఎవరు కూడా నాకు తెలియదు అన్న, మీరు ఫోటోలు పెడితే చూడండి అన్న. నాకు ఫోటోలు పెట్టాడు. ఫోటోలు పెట్టి ఆయన చూడలేదు, నేను ఎప్పుడు చూడలేదు ఆ మనిషిని అన్న. ఓకే, మీరు కనుక నాకు రిప్లై ఇవ్వకపోతే సరిగ్గా మీ లోకల్ పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ముంబై క్రైమ్ బ్రాంచ్కి సబ్మిట్ చేస్తారు. ఇప్పుడే సుప్రీంకోర్టు సబ్మిట్ చేస్తాను, రేపు మీకు టైం ఇస్తారు, జడ్జి గారు మీకు లైన్లోకి వస్తారు. మళ్ళీ ఇదే వర్షన్ సార్, సీనియర్ సిటిజన్ కాబట్టి మేము ఇక్కడ పిలవట్ల. 17వ తారీఖు జరిగింది ఇది. 18వ తారీఖు పొద్దున మళ్ళీ 9ంటికి లైన్లో ఉండండి, సుప్రీంకోర్టు ఆయన జడ్జి గారు మాకు టైం ఇస్తారు, మీకు చెప్తామన్నారు. సార్ మీకు 9:40కి టైం ఇచ్చారు, జడ్జి గారు లైన్లోకి వస్తారు, మీకు ఆన్లైన్లో మాట్లాడదురు కానీ సుప్రీంకోర్టు జడ్జి వీళ్ళు చేసేది ఫేక్ అని అర్థమైపోతుంది. సార్ మీ పేరు, ఆయన హిందీలో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో అడగండి అన్న. చెప్పారు. మేడంకి ఇంగ్లీష్ అంటే హిందీ అన్న. ఆవిడతో నాకు చెప్పినవని మళ్ళీ ఆవిడతో అడిగాడు. మీరు జనవరిలో తీసుకోలేదు, సిమ్ కార్డు తీసుకోలేదని అన్న. ఈ క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ వీళ్ళు అడిగినవన్నీ అడిగారు సార్. లేదు, ఓకే, మీ సిబిఐ రిపోర్టు మీకు ఫేవరబుల్గా ఉంది కాబట్టి మీకు ఇంటర్మ్ బెయిల్ ఇస్తున్నా,
మీరు ఈలోపు ఆర్బీఐ నుంచి సిబిఐ నుంచి ఫర్దర్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా వీ విల్ డిసైడ్ వాట్ హ్యాపెండ్ విల్ సీ అప్ ఓకే నౌ యూ కెన్ లీవ్ అని వాడెవడ వాడిని ఫేక్ వాడిని పెట్టి వాడిని లోపల తోసేసాడు, సెంటెన్స్ జైల్ అని అరిచేసి కట్ చేసి మళ్ళీ ఈయన లైన్లోకి వచ్చాడు. ఉంది కదా అసలు ఇవన్నీ చెప్పాలి ఏంటి, వాడు అక్కడ ఇంటి దగ్గర రెడీగా ఉన్నాడు ఏంటని ఏం చేస్తుంటే మా బ్రదర్కి ఫోన్ చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వు, ఇట్లా మా ఇంటికి రమ్మని చెప్పు, ఇది సంగతి అన్న. వెంటనే నాకు ఫోన్ చేశారు, ఏంటి సార్ ఏం జరిగిందండి, నేను విజయవాడలో నేను వస్తున్నాను అన్నారు. మీరు ఏం వర్రీ అవ్వద్దు, మేము ఉన్నాం మేము వెనకాలని ఇద్దరు కానిస్టేబుల్స్ ఇద్దరు ఎస్ఐలు ఆయన రెడీ వచ్చారండి. మీకు సుప్రీంకోర్టు జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు మీకు ఆర్డర్ ఇచ్చారు, ఒక్కొక్క పేజీ పంపిస్తాను చూడండి అన్నాడు. మీరు 7 డేస్లో మేము చెప్పినటువంటి ఈ కింద చెప్పినటువంటి అడిగినటువంటి రికార్డ్ సబ్మిట్ చేయకపోతే మీ బెయిల్ క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా మీరు జైల్లో కడతారు. అది యాజ్ పర్ అండర్ సెక్షన్స్ ఏవో పెట్టేశారు వాళ్ళు. పెట్టేసి అదంతా సుప్రీంకోర్టు జడ్జి గారి ముద్రలు సహా అన్నీ ఉన్నాయి సార్. జడ్జి గారిని చూపించారు, మీరు కనబడండి సార్, మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్తాను, మీరు నాకు హెల్ప్ చేస్తానంటున్నారన్న. నో వై అన్నాడు. ప్లీజ్ సార్ ప్లీజ్ ఒక్కసారి కనబడండి అని నెమ్మదిగా మాట్లాడేప్పటికి వచ్చాడు లైన్లోకి. సార్ యు ఆర్ విజిబుల్ అని అనేప్పటికీ వెంటనే ఆయన వచ్చి అటాక్ చేశారు. నిజంగా ఆయన వచ్చి చేయకపోతే వెంటనే వీడియో కట్ చేశాడండి. హూ ఆర్ యూ అని కట్ చేశాడు. ఈయన బాగా తిట్టారు. తిట్టిన తర్వాత వాట్ ఇస్ ద నేమ్ అన్నాడు. నాకు నీ పేరు ఎందుకు రాని బాగా తిట్టారు. అయిపోయిన తర్వాత ఈ కాన్వర్జేషన్ జరుగుతుండగానే వీడు పంపించినవి డిలీట్ చేశాడండి. నాకు మీ ఫోన్ ఎక్కడ ఉందని అడిగాడుగా, చూపించే కదా, ఒక్కటి చదవండి అన్నాడుగా, 5 పేజీలు డిలీట్ చేసేసాడు. అది వెంటనే పంపించడానికి వితిన్ సెకండ్స్లో జరిగింది సార్. ఇదంతా ఉంటే బాగుండేది అనుకున్నాం. అది చాలా సీరియస్ కేసు కదా సార్. సుప్రీంకోర్టు ఆయన స్టాంపు సీలు అన్నీ ఉన్నవి. తొందర కెమెరామ్యాన్ మురళితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.